తెలంగాణ భవన్కు కేసీఆర్ చేరుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పై సమావేశం జరగనుంది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ అలర్ట్ అయింది. అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించనున్నారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ సర్కార్పై సంధించాల్సిన ప్రశ్నలు, మండలిలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రైతు రుణమాఫీ, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, కులగణనపై బీసీ సంఘాల అభ్యంతరం తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కేసీఆర్ సభకు రానున్నారని కేటీఆర్ చెప్పడంతో అసెంబ్లీ సమావేశాలపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక తెలంగాణ భవన్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవై స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు యు స్వామి. మురళి, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. తెలంగాణ భవన్లో ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ భవన్ ఇన్ఛార్జ్ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. ఈరోజు జరిగే సమావేశానికి కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతలో తెలంగాణ భవన్లో ఈరోజు ఎల్పీ సమావేశం జరగబోతుంది. తెలంగాణ భవన్లో తొలుత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో కలిసి కేసీఆర్ తొలుత భోజనం చేస్తారు. ఆ తర్వాత భోజనానంతరం సమావేశం ప్రారంభమవుతుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి ప్రారంభం కాబోతున్న తరుణంలో ఈ బడ్జెట్ సెషన్లో బీఆర్ఎస్ పార్టీ అవలంబించాల్సినటువంటి వ్యూహం పైన కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో చర్చిస్తారు. సమకాలీన రాజకీయ అంశాలపైన కూడా ఆయన ప్రస్తావించే అవకాశం కనబడుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వివిధ అంశాలకు సంబంధించి అసెంబ్లీలో లేవనెత్తాల్సి ఉంది. ఒకవైపు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ జరిగి దానికి చట్టబద్ధత కల్పించడం కోసం బిల్లు తీసుకురాబోతున్నారు. అదేవిధంగా ఇప్పటికే బీసీ సెన్సెస్ పూర్తయింది కాబట్టి బీసీలకు 42% విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంది. రాజ్యాంగంలో మార్పులు చేయాలని చెప్పేసి కోరుతున్న తరుణంలో దానికి సంబంధించిన బిల్లులు కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని కేంద్రానికి పంపాలనే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దీనికి సంబంధించిన చర్చలో కూడా ఈసారి బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, బీసీల ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా బర్నింగ్ అడ్రస్ చేయాలని ఒకవైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు, ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం గత 7.5 కాలంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి కూడా ఇంకా గత ప్రభుత్వం మీద సాకులు చూపెడుతూ ఇచ్చినటువంటి హామీని అమలు చేయకుండా రేవంత్ సర్కారు తప్పించుకు తిరుగుతుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదనగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ సమావేశాల్లో శాసన మండలిలో, శాసనసభలో, ఇరు సభల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ అంశాన్ని లేవనెత్తాలి, ఏ విషయంలో వాయిదా తీర్మానాలు ఇవ్వాలి, ఏ ప్రశ్నలు లేవనెత్తాలి, ఈ చర్చలు ఏ విధంగా పాల్గొనాలి, ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇరికాటంలో పెట్టాలనే అంశం సంబంధించి కూడా కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం చేస్తారు. అందులో భాగంగా వివిధ అంశాలని ఎప్పటికప్పుడు వచ్చినటువంటి అంశాలను కూడా లేవనెత్తడం. గత అసెంబ్లీ సెషన్స్ లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేవనెత్తిన ప్రతి అంశాన్ని కూడా ఇటు పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా ఇటు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డితో సహా ఇంత ఒకవైపు వివేకానంద గౌడ్, కౌశిక్ రెడ్డితో సహా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలందరూ కూడా దూకుడుగా ప్రభుత్వం పైన వ్యవహరించారు. ఈసారి కూడా ప్రభుత్వాన్ని ఇరికాటంలో పెట్టే విధంగా అటు శాసనసభలో ఇటు ఎమ్మెల్యేలు, శాసన మండలిలో ఎమ్మెల్సీలు, ఇటు పక్షనేతగా ఉన్నటువంటి మసూనాచారి ఎమ్మెల్సీ కవిత కావచ్చు, ఇప్పటికీ శాసన మండలిలో బీఆర్ఎస్ పార్టీదే పైచేయిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూడా వివిధ అంశాన్ని అడ్రస్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పుడు మరి కాసేపట్లోనే ఈ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీతో లంచ్ అనంతరం కేసీఆర్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికి ఇంకా శాసన వైపు తెలంగాణ భవన్కి ఇంకా కేసీఆర్ చేరుకున్నారు. ఇంకా కేటీఆర్ ఒక కార్యక్రమంలో వెళ్ళినందుకు ఆయన ఇంకా రాలేదు. ఒకవైపు హరీష్ రావు, కవిత కూడా రావాల్సి ఉంది. అందరూ వచ్చిన తర్వాత, అందరూ భోజనాలు చేసిన తర్వాత ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ రోజు సమావేశం సంబంధించి గత విస్తృత సమావేశం రోజు తెలంగాణ భవన్ తలెత్తినటువంటి ఇష్యూస్ మళ్ళీ ఈసారి పునరావృతం కాకుండా కేసీఆర్ సెక్యూరిటీ గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. పోయినసారి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున కూడా ఆయన పైన కేసీఆర్ కలవడం కోసం చాలా మంది ఉత్సాహపడ్డారు. ఒక దశలో తోపులాట జరిగి కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి తలెత్తింది. దాంతో ఈరోజు మరింత తెలంగాణ భవన్ పరిసర ప్రాంతాల్లో వచ్చే కార్యకర్తలకు అందరినీ కూడా బయట టెంట్ వేసి, కుర్చీలు వేసి కూర్చోమని చెప్పారు. మరోవైపు కేవలం లోనికి ఎమ్మెల్సీలను, పార్టీ కీలక నేతల్ని మాత్రమే లోనికి ఆహ్వానిస్తున్నారు. వారికి సంబంధించిన విషయం లిస్టు ఇప్పటికే పార్టీ భవన్ సిబ్బంది అంతా కూడా ఆ లిస్టు ప్రకారం లోపలికి పిలుస్తున్నారు. మొత్తానికైతే ఈసారి జరిగేటువంటి ఈ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఏ అంశాన్ని అసెంబ్లీ వేదికగా ప్రస్తావించాలనే అంశాన్ని కూడా వారికి గుర్తు చేస్తారు. ఒకవైపు రాష్ట్రంలో వేలాది లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. రాష్ట్రంలో ఈసారి ఎక్సెస్ రెయిన్ఫాల్ ఉన్నప్పటికీ కూడా అనేక రిజర్వాయర్ల నుంచి ఒకవైపు చెరువుల్లోకి వాటర్ డ్రా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఒకవైపు వాటర్ మేనేజ్మెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపు
ప్రాజెక్టుల విషయంలో 35 టీఎంసీలు డ్రా చేయాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కేవలం 12-13 టీఎంసీలు డ్రా చేయడంతో కూడా కేవలం 12-13 టీఎంసీలు డ్రా చేయడంతో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో లక్షలాది ఎకరాల పంట ఎండిపోతుంది. ఇటు కాళేశ్వరంలో కేసీఆర్ ను బదనాం చేయాలనే ఉద్దేశంతో అనేక రిజర్వాయర్లు వాటిని ఎండబెట్టిన కారణంగా సకాలంలో వాటర్ డ్రా చేసుకోలేకపోయారు, చెరువులు నింపుకోలేకపోయారు. తెలంగాణలో చెరువులు నింపితే బోర్లు పోసి పంటలు అవే సహజంగా పండుతాయి కాబట్టి కాలువల ద్వారా నీటి ఇవ్వడం కంటే కూడా చెరువులు నింపితే కొంత రైతులకు ఇబ్బంది ఉండేది కాదనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాదన ఉంది. గత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 9 సంవత్సరాల కాలంలో ఎలాంటి సమస్యలు ఎత్తలేదు. కానీ ఈసారి కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన కరువు తప్ప కాలం తెచ్చిన కరువు కాదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారు, కీలక విషయాల్లో కూడా మాట్లాడతారని చెప్పి అన్న నేపథ్యంలో కేసీఆర్ స్టేజ్కు దగ్గరటువంటి నేతలు అసెంబ్లీలో లేరు. ఖచ్చితంగా కేసీఆర్ ను బదనాం చేయాలి, కేసీఆర్ ను దూషించాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ రాష్ట్ర మంత్రులు సీఎం కూడా అదే విధంగా వివరిస్తున్నారు. కేసీఆర్ ను ఉమిలేట్ చేసే విధంగా వివరిస్తే మేము కూడా ఆయన అసెంబ్లీకి రావాలని కోరుకోమని చెప్పేసి పరోక్షంగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. మొత్తానికైతే కేసీఆర్ అనుభవాన్ని, కేసీఆర్ సలహాలు సూచనలు ఇవ్వాలని చెప్పేసి పదే రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు వైపు కోరుతున్నారు. రాష్ట్ర స్పీకర్ కూడా గడ్డం ప్రసాద్ కూడా అసెంబ్లీకి కేసీఆర్ ఆ తర్వాత బడ్జెట్ ఆ ప్రసంగం రోజు వస్తారని చెప్పి భావిస్తారు. ఏదైనా కీలక చర్చల్లో వైపు ఎస్సీ వర్గీకరణ లేకపోతే బీసీ బిల్లుల సందర్భంగా ఏమైనా మాట్లాడతారా అనేది కూడా కొంత సస్పెన్స్ గా ఉంది. ఈ రోజు పార్టీ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ వారికి క్లారిటీ ఇవ్వనున్నారు. ఏ అంశాలను మనకు స్పృశించాలి, ఏ విషయంలో ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలి, కీలకంగా ఉన్నటువంటి విషయాల్లో ప్రభుత్వం ఎందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టించుకోకుండా ముందుకు పోతుంది, గతంలో ఆర్థిక పరిస్థితి చూసుకోకుండానే హామీలు ఇచ్చారు, వాటిని అమలు చేయకుండా గత ప్రభుత్వం మీద అప్పుల మీద సాకులు చూపుతూ తప్పించుకోవాలనే భావిస్తున్నారనేది కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేస్తూ ఉంది. ఇప్పటికీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయలేదు, 420 హామీలు ఉన్నాయి. వాటి విషయంలో కాంగ్రెస్ పార్టీ వాటి అమలు చేయకుండా తప్పించుకునే విషయంగా ముందుకు పోతుంది అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన ఎదురుదాడి చేస్తుంది. మొత్తానికైతే ఇప్పటికే రైతు రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, కళ్యాణ లక్ష్మికి ఇస్తానటువంటి తులం బంగారం కావచ్చు, ఇవి కూడా సకాలంలో అమలు కావట్లేదు. ప్రతి మహిళకు, అర్హులైన ప్రతి బీపీఎల్ మహిళకు 2500 రూపాయలు ఇస్తామని ఎలక్షన్స్ లో హామీ గుప్పించి అధికారంలో పీఠమెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా తాత్సారం చేస్తుందనేది కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పైన ఎదురుదాడి చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోకుండా ఇబ్బడి ఉమ్మడిగా ఒక బాలయ్య సినిమాలాగా డైలాగులు కొట్టి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు వాటిని అమలు చేయకుండా వాయిదా వేయడం సరికాదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికైతే ఈసారి జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ లో తన ఆటగా చర్చ కొనసాగే అవకాశం కనబడుతుంది. కేసీఆర్ కనుక చర్చల్లో పాల్గొంటే మరింతగా రసవత్తరంగా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే ఈ రోజు జరిగేటువంటి ఎల్పీ సమావేశంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఏ అంశాలు చర్చకు లేవనెత్తాలి, ఏ విషయంలో వాయిదా తీర్మానాలు ఇవ్వాలి, అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా వ్యవహరించాలని సంబంధించి ఒక ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు మురళి.